నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విశాఖ దక్షిణంలో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, నేతలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 29వ వార్డులో వాసుపల్లి గణేష్ కుమార్ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. ఈ విధంగా నియోజకవర్గంలో ప్రచారం చేపట్టిన వాసుపల్లికి ఘన స్వాగతం లభించింది. మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. ఇరవై 29వ వార్డు ప్రచారానికి వాసుపల్లితో పాటు నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొల్లా గురువులు హాజరై ఇంటింటా ప్రచారం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే జగనన్నకు మనమంతా బలపరుచుకోవాలని వాసుపల్లి తెలిపారు. అదేవిధంగా యాదవ కులానికి సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను వాసుపల్లి గుర్తు చేశారు. సో వెంకట్ గారు, మౌలి గారు, కనకల రాజు గారు కూడా వచ్చేసారు. రాపాక్షీను 29వ వార్డు అనేక సమస్యలకి పరిష్కారం అందించాము. మా మేయర్ మేడం గారి ద్వారాన అనేక జీఎంసీ నిధుల్ని కేటాయించడం జరిగింది దక్షిణ నియోజకవర్గంలోని. అందులో ముఖ్యంగా 29వ వార్డులోని. ఈ 29వ వార్డు ఎక్కువగా నివసించేది యాదవ కమ్యూనిటీస్. వారి కోసం అని చెప్పేసి మేడం గారు స్పెషల్గా గోకుల్ పార్క్ని ఈరోజు మనం చూసామంటే ఎప్పుడు చూడలేనంత బ్యూటిఫికేషన్ చేశారు. ఆర్కే బీచ్లో ఒక బ్యూటిఫైడ్ సెంటర్ కింద ఆ గోకుల్ పార్క్ని తయారు చేశారు. ఒక మంచి టెంపుల్ నిర్మాణం చేశారు మా మేయర్ మేడం గారు, అలాగే పీతల వాసు గారు నేతృత్వంలోని. అంటే యాదవ సమాజానికి ఎన్ని రకాలుగా చేయాలా అనేది అన్ని రకాలుగా కూడా మేడం గారి ద్వారా, అలాగే పార్టీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు యాదవ సామాజిక బలం నుండి 29వ వార్డులో అత్యధికంగా ఉన్న యాదవ కమ్యూనిటీ అంతా వాసుపల్లికి మద్దతుగా జగనన్న అండగా ఉండాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కోరారు. వాసుపల్లి చేపట్టిన ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వడ్డాది మధుసూదన్ రావు, 29వ వార్డు నాయకులు కోరాడ సురేష్, కంటముచ్చు సాగర్, తమ్మినేని శ్రీను, బేవర మహేష్, నీలాపు లక్ష్మి, అడప శివ, రాపాక సీను, బుల్లెట్ రవి, సూర్య తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.